ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ వైఖరి ఇబ్బంది ఇంకా ఇంటికి పోమంటే పోతాం కొద్దిగా హరి హరి చంద్ర ఇవ్వాలనేది 20 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో అద్భుతమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కాబట్టి దయచేసి దరఖాస్తు చేసుకున్న వాళ్ళని ప్రభుత్వంతో భారంతో కూడిన పని అయితే కాదు ఇది. కాబట్టి మేము ఏమడుగుతున్నాము, గుర్తింపు అడుగుతున్నాము. దానివల్ల ప్రభుత్వానికి భారం ఏం కాదు, దయచేసి ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే అనంతపురంలో సమాచార శాఖ కార్యాలయం ముందు కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నాం. ఇందులో భాగంగానే ఇవాళ ఈపీఆర్ఓ గారికి కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున వినతిపత్రం ఇచ్చాం. ఎప్పుడూ లేని విధంగా ఈ 25-30 సంవత్సరాల ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా జర్నలిస్టుల సంఘాలని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఒక కుట్ర పూనుకుంది. అందులో భాగంగానే ఈ రకంగా జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి ఏకైక హక్కు అక్రిడేషన్ కార్డును కూడా లేకోకుండా చేయాలనే ఒక కుట్ర ప్రయత్నంలోనే ఈ రకంగా చేస్తుందన్న ఒక భావనతోనే ఈరోజు ఆందోళన కొనసాగిస్తున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి జర్నలిస్టులను గుర్తించాలని, ప్రభుత్వంకు ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో జర్నలిస్టులు సహకరించారన్నటువంటి విషయాన్ని వాస్తవాన్ని గ్రహించుకొని ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి అక్రిడేషన్ కార్డు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండాలా. గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగానే ఈసారి కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అనంతపురం జిల్లాలో సుమారు 1800 నుంచి 2000 వరకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 515 మందికి మాత్రమే అర్హులుగా గుర్తించారు. అందులో కూడా విడతల వారీగా దశల వారీగా ఇస్తారంట. మరి అది సంవత్సరం పడుతుందో 2 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఇప్పటికే సుమారు 3 నెలల పాటు జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డు లేకుండా ఉన్నారు. ఏదైనా ప్రభుత్వము కార్యక్రమం జరిగినప్పుడు ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డు అడుగుతున్నారు. అందువల్ల జర్నలిస్టుల వృత్తిపరంగా వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం లేకోకుండా పోతుంది. వాళ్ళ హక్కులకు వాళ్ళ పనికి ఆటంకం కలుగుతుంది. అందుకోసమనే జర్నలిస్టులు దానివల్ల నిజంగా అంటే జర్నలిస్టులకి వచ్చేదంటూ ఏమీ లేదు. యాజమాన్యాలు మరో పక్కన కొంతమంది కరోనా టైంలో ఉద్యోగాలు పోవడము, మరికొంతమందికి జీతాలు లేకపోవడము, ఇచ్చేటువంటి అరకొర జీతాలు కూడా ఇలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వము మరి ఈ రకంగా అక్రిడేషన్ గుర్తింపు కార్డును కూడా తీసేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్యగా ఏపీడబ్ల్యూజేఎఫ్ తెలియజేస్తుంది. మరి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించి అర్హులైన వారందరికీ తక్షణమే అక్రిడేషన్ కార్డు ఇచ్చి బస్ పాసు, రైల్వే పాసు సౌకర్యం కల్పించాలనేది మాది నిజంగా ప్రధానమైన డిమాండ్ ఇది.